తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ కీలక నేత భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యల దుమారం రేగింది. తాజాగా వెంకటరెడ్డి మరోసారి స్పందించారు. తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని అన్నారు. రాహుల్ గాంధీ చెప్పిందే తాను చెప్పానని తెలిపారు. రాష్ట్రంలో తమకు ఎవరితోనూ పొత్తు ఉండదని స్పష్టం చేశారు. పార్టీలో చిన్న చిన్న నేతలు కూడా తనపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. దీనిని రాష్ట్ర బీజేపీ నేతలు రాజకీయం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో హంగ్ వస్తుందని తాను అనలేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా బీఆర్ఎస్ తో పొత్తు ఉంటుందని కూడా తాను చెప్పలేదని కంప్లీట్ గా తన వ్యాఖ్యల్ని వక్రీకరించారని అన్నారు. తనకు ఇప్పుడు పార్టీలో ఎలాంటి పదవులు లేవని, నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టారని తెలిపారు. అందులో భాగంగానే నితిన్ గడ్కరీని కలిశానని అన్నారు. మార్నింగ్ తాను చేసిన వ్యాఖ్యలను అర్థమయ్యే వాళ్లకు అవుతాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సెక్యులర్ పార్టీల మధ్యలో ఉంటది తప్ప ఉంటదు. టీఆర్ఎస్ తో ఎలాంటి పొత్తు ఉండదని రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటల్ని, రాహుల్ గాంధీ గారు వరంగల్ చెప్పిన దాన్ని నేను రిపీట్ చేసిన. బీజేపీ వాళ్ళు దాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా చేస్తారు. కాంగ్రెస్ వాళ్ళు నన్ను పిల్లలు కూడా నన్ను ఇష్టం ఉన్నట్టు వరస్ట్ లాంగ్వేజ్ తిట్టింది మీరు చూసినారు. దీన్ని కూడా అంటారు. అర్థం చేసుకునే దాన్ని